సత్యనారాయణ గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది సార్? 100 రోజుల పరిపాలన అంటే ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సాటిస్ఫికేషను. ఎందుకంటే మెయిన్ స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వకపోవడం వల్ల డ్రైనేజ్ బాగు చేయాలన్నా, రోడ్డు పోయాలన్నా, లేదా మంచినీళ్ళు సరిగా రాకపోయినా ఏదైనా పని చేసుకోవాలంటే పంచాయతీలో నిధులు మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసేవారు. ఇప్పుడు పంచాయతీకి నిధులు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏదైనా పంచాయతీలో డ్రైనేజ్ బాగు చేయమన్నా, రోడ్డు బాగలేదన్నా గోతులు పూడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒకప్పుడు సంక్షేమం అంటే ఏదో పథకాలు ఇచ్చామని డబ్బులు వేయటమే, కానీ అది ఏదో కొద్దిమందికి ఉపయోగపడేవి. దాన్ని ఇచ్చినా కొద్ది వ్యసనం పరులకి అది దుర్వినియోగం అయ్యి ఎవరు జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి దాన్ని ఏదో రకంగా ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం బాగానే జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే ప్రజలకు కావాల్సిన పథకాలు అంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఉన్నాయి ఇస్తూ వాళ్ళు చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే అభివృద్ధి అనేది కావాలి ప్రజలకి. రోడ్లని, డ్రైనేజ్ అని, మంచినీళ్ళు అని ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించాలి. ఇప్పుడు వరకు 3 నెలలు 100 రోజుల పరిపాలనలో మాకు సాటిస్ఫికేషన్గానే ఉంది. చూసుకుంటే చంద్రబాబు గారు మన విజయవాడ మునిగిపోతే చాలా కష్టపడతాం మనం చూసాం. 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోకాళ్ళ లోతుల నీళ్ళు వెళ్ళి విజయవాడ ప్రజలందరూ కాపాడిన దృశ్యాలు మనం చూసాం. ఎలా అనిపించింది సార్ ఆయన చేసిన పరిపాలన? ఈ వయసులో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఆ రకంగా చేసి లోపల నుంచి ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితిలో టీవీలో గట్రా చూసాము. ఇప్పుడు గవర్నమెంట్ దానికి బాగానే చేసిందని 100% సక్సెస్. ప్రజలకి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళు అన్నీ భోజన పొట్లాలు కానీ, వాటర్ కానీ అన్నీ కూడా సప్లై బాగానే చేశారు. ప్రజల్లో కూడా మాకు తెలిసిన వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని బట్టి అడిగితే వాళ్ళు కూడా బాగానే చేశారని చెప్పి మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషను తెలుసుకున్నాం. పర్లేదు, బాగానే చేశారు. ఇప్పుడు అంత వరదల్లో కూడా ఆ రకంగా ఉండి ఆయన చేపించారని చాలా బాగానే చేసినట్టు. అన్నా క్యాంటీన్లు సార్ మనం చూసుకుంటే అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ అయినాయి. గతంలో 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు తీశారు. ప్రతి పేదవాడికి 5 రూపాయలు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు ఆకలి తీరేది. అలాంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఏర్పాటు చేశారు. గతంలో తీశారు, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల అల్ప ఆదాయం ఉన్న వర్గాలకి భోజనం సదుపాయాలని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏదో పని మీద వెళ్తాడు, వాడి దగ్గర డబ్బులు లేవు. ఒక 5 రూపాయలు ఉంటే ఒక ప్లేట్ భోజనం, లేదా టిఫిన్ 5 రూపాయలు ఏదో ముందు అడ్జస్ట్ అయిపోతాడు. ఎవరికైనా కావాల్సింది కొద్దిగా భోజనం ఉంటాయి. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఇవ్వడం అల్పాదాయ వర్గాలకే ఉపయోగపడుతుంది. మంచిదే, పథకం అయితే మంచిదే. గత 2 రోజులు బట్టి ఒక వార్త మాత్రం హల్చల్ అవుతూ ఉంది. ఇప్పుడు హిందూ సాంప్రదాయాలు మంట కలిపేలా నిన్న జరిగిన ఇష్యూ తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో అదేంటి చేప నూనె, ఇది కొన్ని సంబంధించినటువంటి ఈ పదార్థాలు కలిసి మొత్తం నాశనం చేసినట్టు చేశారు. అసలు ఇది ఏంటి సార్? అసలు దీనికి అది మేము వార్తల్లోని, టీవీలోని, ఛానల్లోని చూసిన దాన్ని బట్టి అది తిరుపతి దేవస్థానం అనేది పవిత్ర దేవాలయం. అక్కడ ఏ విధంగా లోపం జరిగినా అది ఎవరు చేసినా దాని ప్రభావం వాళ్ళ మీద చూపెడుతుంది. దేవుడితో వెంకన్నబాబుతో చెలగాటం అంటే మామూలుగా ఉండదు. ఇంతకుముందు ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా భగవంతుడు చూపించాడు. అది చాలా తప్పు. అది జరుగుండుంటే మట్టుగా చాలా తప్పు. రిపోర్ట్లు కూడా అది కల్తీ జరిగిందని కూడా దేవస్థానం ఈవో గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి ఏదో చేస్తారంటున్నారు కదా, అది నిజం ఏంటనేది తేలుస్తుంది కదా. అది ప్రజలకు కూడా తప్పు జరుగుంటే మట్టుగా అది పొరపాటే. అది ఎవరైనా సరే దేవుడితో అపచారం చేయకూడదు, అది తప్పది. రాజకీయాలు వేరు, దేవుళ్ళు వేరు. అలాంటిది దేవుడు జోలికి వెళ్ళి ఎంత నీచానికి పాల్పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇలాంటి విషయం మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీన్ని ఎలా చూడతారు? హిందూ అనే వాళ్ళకి మామూలుగా ఎవరైనా ఏ మతస్థులైనా వాళ్ళ మత నమ్మకాల మీద వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. అలాగే హిందువులకి మన వెంకన్న బాబు అంటే రాముల వారైనా వెంకన్న బాబు హిందూ దైవాలు ఇది ఉంటాయి. వాళ్ళు మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఉంటే ఎవరే కూడా దాన్ని ఉపేక్షించరు. ప్రజలు కూడా అది నిజాలు తెలిస్తే
ఎవరు ఏంటి అనేది అర్థమవుద్ది. ఇది ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది అంటున్నారు, దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది అంటున్నారు. కాబట్టి ఏమో తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ప్రెస్ మీట్ పెట్టి అందులో కూడా కల్తీ జరిగింది అయితే ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నాడండి. అది తప్పు. అది కల్తీ జరిగింది, మీరేం చేశారు అనే టైపులో నేను చూశానండి వార్తలో. అది చాలా, అది ఎవరైనా తప్పు జరిగింది లేదు అనేది మీడియా అన్నీ వస్తుంది. అయితే ఏంటి అనేది అంటే అది జరగకూడదనే కదా ఇన్ని కోరుకునేది. ఎవరైనా పవిత్రంగా ఉన్నదా భావించే దీంట్లో అపచారం జరిగిందంటే ఎవరికైనా అది బాధ అనిపిస్తుంది. మనకు ఇష్టంగా కొలిసేదే. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళామంటే ఎంత దేవుడిని ఎంత ఇదిగా దర్శనం చేసుకుంటాం, ప్రసాదానికి కూడా అంత లైన్ కట్టి క్యూలో ఉండి ప్రసాదం తెచ్చుకుంటాం. దాన్ని అపవిత్రం చేస్తే ఎవరికైనా అది ఆ భగవంతుడు అనేది ఎవరు తప్పు చేసినా దాని పనిష్మెంట్ భగవంతుడు ఇస్తాడు. ఫైనల్గా అప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయికతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఎలా ఉంది సార్ ఫైనల్గా? బాగానే సఖ్యంగా బాగానే ఎన్డీఏ గవర్నమెంట్ చేసే పనులు ప్రజలకు కూడా నచ్చుతున్నాయి. ఏదైనా ప్రజలు గ్రామ సభలు పెట్టారు, ప్రజలకి గ్రామాల్లో కానీ వాళ్ళకి ఏం కావాలో మీరు ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అవి మీకు పంచాయతీలకి మండలాలకి నిధులు ఇస్తున్నాం మేము, దాని ప్రకారం మీకు ఫస్ట్ ప్రయారిటీలో మీకు ఏదైతే కావాలో ఆ పనులు చేయించుకోండి అని చెప్తున్నారు. ఇంతకుముందు గ్రామ సభలు నిర్వహించలేదు, ప్రజలను అడిగి మీకు ఏం కావాలని అడిగిన బాపద కూడా లేదు 5 ఏళ్ళలో. ఇప్పుడు ఈ రకంగా చేయడం కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధి అనేది సాధ్యం. అది వాస్తవం అండి. గ్రామ అభివృద్ధి జరిగితే గ్రామాలు ఎక్కువ, ఇప్పుడు ఏపీలో కానీ దేశంలో కానీ గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామాల్లోని అనుసంధానం బట్టే పట్టణాలు ఉంటాయి. గ్రామాలు ఎక్కువగా అభివృద్ధి జరిగిందంటే ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగినట్టే. ఎందుకంటే నువ్వు 100కి 75% గ్రామాలే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు బాబాయ్ గారు నమస్తే అండి, మీ పేరు? మాకు మాట్లాడుతుంటే ఏంటంటే ఇప్పుడు హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే విధంగా ఈ రోజున తిరుమల దేవస్థానంలో ప్రసాదం లడ్డు విషయంలో కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. ఏంటంటే దాంట్లో ఏదో వ్యర్థమైన పదార్థాలు కలుస్తున్నాయి అంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి సార్. దాంట్లో ఏంటి సార్? అసలు కరెక్ట్ కాదు కదా సార్ అది? మాట్లాడుతుంటారు. మీ అందరికీ కూడా మన 4 రోజుల్లో తయారవుతుంది. తయారయ్యాక అందరికీ తల కేజీ ఇస్తాము. డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి మీరు అందరూ వెళ్ళి మీ ఇళ్లలో వేసుకొని మేము మొక్కలకి ఎంత బాగా ఉపయోగపడుతుందో చూసుకోండి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా గవర్నమెంట్కి సహకరించాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన చెత్తబుట్టలో సక్రమంగా వాడుతున్నారా లేదా అనేది మీ ఇళ్లలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? అంటే మీ ఒక్కళ్ళే కాదు, మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఉప్పు పప్పులు ఉల్లిపాయలు వేసుకోవడానికి కాకుండా చెత్త మాత్రమే ఉపయోగించుకో.